వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి మోడలింగ్ అన్న, ఫ్యాషన్ స్టైల్స్ అన్న ఇవన్నీ చాలా ఇష్టం. సో కానీ అందులోకి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమందే ఉంటారు. అండ్ మనకు మిస్ ఇండియాలు తెలుసు, మిస్ యూనివర్స్లు తెలుసు, కానీ మిస్సెస్ ఇండియా, మిస్సెస్ యూనివర్స్ అనేది కొత్తగా వింటున్నాం. ఆల్రెడీ ఉన్నాయి చాలా వరకు, కానీ మన తెలుగు స్టేట్స్ నుంచి మిస్సెస్ ఇండియా మై ఐడెంటిటీ కాంపిటీషన్లో ఫైనలిస్ట్ అయ్యి మన ముందుకు వచ్చారు. సో చాలా కష్టమైంది ఆమెని ఫైండ్ అవుట్ చేయడం. కాకపోతే ప్రీషియస్ టైంని మనతో షేర్ చేసుకుందామని వచ్చారు. సో ఆ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఆవిడ ఎన్ని స్ట్రగుల్స్, బర్డెన్స్, అబ్స్టాకిల్స్ బేర్ చేసుకుంటూ ఇంతవరకు జర్నీ కొనసాగించారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. సో సుష్మా తోడేటి. సుష్మా తోడేటి, యా. సో చాలా చదివాను మీకోసం ఆర్టికల్స్లో. ఎలా మేడం జర్నీ స్టార్ట్ చేశారు మీరు? అంటే ప్యాషనేట్ అబౌట్ దిస్. ఆ ప్యాషన్ ఎప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది వీ నెవర్ నో. ఇఫ్ సంథింగ్ ఈస్ డెస్టిన్డ్ టు us, ఇట్ హ్యాపెన్స్ ఎనీ టైమ్ ఇన్ లైఫ్. ఏజ్ డజంట్ మ్యాటర్, ఫస్ట్ థింగ్. సో అలాగా నేను అనుకొని లైక్ మిస్ ఇండియా టైంలో నాకు కుదరలేదు. మేబీ ఆఫ్టర్ మ్యారేజ్ అట్లాగా బాగుంటుంది, సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది, వీ కెన్ ట్రై అన్నట్టు ఐ ట్రైడ్ ఇట్ ఇన్ 2021. సో 22లో ఐ వెంట్ ఫర్. అండ్ రీసెంట్ కూడా మిస్సెస్ ఇండియా అండ్ ఏషియా, మిస్సెస్ ఇండియా ఏషియా 2023కి వెళ్ళాను. అండ్ దాంట్లో ఐ విన్ మిస్సెస్ ఫ్యాషనిస్టా టైటిల్. మిస్సెస్ ఫ్యాషనిస్టా అంటే ఇట్స్ నథింగ్ బట్ ఐ కెన్ క్యారీ ఎనీ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఆర్ ఫ్యాషన్. సో చాలా అవార్డులు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. యా. సో స్టార్ట్లో మరి చాలా తెలంగాణ హ్యాండ్లూమ్స్ ని కూడా మీరు చాలా బాగా రిప్రజెంట్ చేస్తున్నారు నేషనల్ వైడ్ గా. యా. సో ఇట్ వాజ్ బెస్ట్ కల్చరల్ డ్రెస్ అవార్డ్ విచ్ ఐ వన్ ఫర్. ఈ మొత్తం అటైర్ మొత్తము తెలంగాణ రిలేటెడ్ అన్ని మేజర్ వీవ్స్ అన్ని కలిపి నేను ఒక అటైర్ చేసి రిప్రజెంట్ చేశాను, విచ్ వన్ ద బెస్ట్ కల్చరల్ డ్రెస్ అవార్డ్. అండ్ సోషల్ ఇనిషియేటివ్లో బ్రాంజ్ మెడల్ తీసుకున్నాను. చాలా ఉన్నాయి మేడం. మిస్సెస్ వెల్ స్పోకెన్ ఈజ్ వెల్ స్పోకెన్, రైట్ రైట్. సో ఒక అమ్మాయికి చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్స్ ఉంటాయి. కంపేర్ టు అమ్మాయిలకి చాలా డ్రీమ్స్ ఉంటాయి. అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఛాన్సులు తక్కువ ఉంటాయి. కరెక్ట్. సో అది ఏ రోజుకైనా మనసులో అలా ఉండిపోతూ ఉంటుంది మనం లాస్ట్ బ్రెత్ వరకు. అవును. సో అది మీరు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కాకుండా మిస్సెస్ అయిన తర్వాతలా ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కష్టాలు పడి ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి తర్వాత ఇప్పుడు ఫైనలిస్ట్ వరకు వచ్చారు. సో ఇంత జర్నీలో ఒక కామన్ పీపుల్ నుంచి రావాలనుకునే అమ్మాయిలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. టిల్ యూ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒక లైఫ్ వచ్చేసిన తర్వాత వి ఫీల్ లైక్ ఓకే వీఆర్ డన్, ఇంకెంత కష్టపడతాము, అన్ని ఇది చేసా అది చేసా. బట్ దెన్ ఎక్కడో యూ ఫీల్ ఇన్సెక్యూర్డ్ అండ్ అన్సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్. ఎలా ఉంటుంది అంటే ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. సో దెన్ మన మనసులో మనం రెసిప్రొకేట్ చేసుకొని అసలు ఎక్కడ నేను మిస్ అవుతున్నాను, వాట్ ఈస్ దట్ ఐమ్ మిస్సింగ్ అన్నప్పుడు యూ విల్ ఫైండ్ ఆన్సర్ ఫర్ యువర్ సెల్ఫ్. వాట్ వీఆర్ మిస్సింగ్ అండ్ వాట్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్, అది నేను ఫుల్ఫిల్ చేసుకున్నానా లేదా లైఫ్లో అన్నప్పుడు దెన్ కమ్స్ దట్ ఫైర్. సో మీరు మిస్సెస్ ఇండియా ఫైనలిస్ట్ కాకముందు చాలా జాబ్స్ చేశారు. యా. అసలు ఎలా మేడం, ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు? ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ని, ఇంకోవైపు పర్సనల్ లైఫ్ని, ఇంకోవైపు మీ ప్యాషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? సో జాబ్ అనేది ఐ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ 19 అండి. సో చాలా యంగ్ ఏజ్లో నేను జాబ్ స్టార్ట్ చేశాను, దట్ టు ఫర్ అన్ ఎంఎన్సీ. అక్కడ నుంచి నేను ఐ వెంట్ టు మూవ్ టు యుఎస్ ఫర్ సమ్ టైమ్. యుఎస్ అంటే క్యాప్జెమినీలో వర్క్ చేశాను, ముంబైలో వర్క్ చేశాను, అది కూడా. అక్కడ నుంచి యుఎస్ షిఫ్ట్ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్, ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను కొన్నాళ్ళు. దెన్ గాట్ మ్యారీడ్, కిడ్స్ అండ్ ఆల్. శ్రీనాథ్ రెడ్డి. Yeah. And got married, kids. After that నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను.
ఐ టుక్ ఎ డెసిషన్. నాకు ఎప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆర్ ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనేది బాగా ఉంటుంది. బికాజ్ ఆ కైండ్ ఆఫ్ రూట్స్ నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట. మై మామ్ వాజ్ ఎ టీచర్. సో తను షీ యూస్ టు టెల్ మీ దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు బి, ఈ సొసైటీ ఇట్లా ఉంటే బాగుంటుంది. టీచర్స్ అంటే ఆబ్వియస్లీ యూ నో రైట్ హౌ దే డిసిప్లైన్డ్గా ఒక రూల్, ఇది ఇట్లా రూల్స్ ఉంటాయి లైఫ్లో ఉంటాయి. అండ్ ఆల్సో దే థింక్ అబౌట్, అంటే వాళ్ళు టీచింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో మనం ఏదో చారిటీ వర్క్ సొసైటీకి ఏదో చేస్తున్న ఫీలింగ్లో ఉంటారు అది. అండ్ ద సేమ్ థింగ్ మేబీ ఈవెన్ ఐవ్ గాట్, నాకు ఏదో ఒకటి చేయాలి సొసైటీకి, నా తరపున నుంచి నేను ఎట్లన్నా చేయాలి, అండ్ ఐ షుడ్ మేక్ ఎ మార్క్ ఆఫ్ మై ఓన్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ అనేసి నాకు అనిపిస్తుంది. సో అలా ఆలోచించి చేసింది. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు రమ్యకృష్ణ గారు గుర్తొస్తున్నారు. అవును, చాలా మంది అనేవాళ్ళు. సో అంటే ఫేస్ కట్స్ ఎగ్జాక్ట్లీ అంటే సిమిలర్ గా ఉంది. సో నేను అలా అనొచ్చో లేదో తెలియదు. అవును, దట్స్ మై కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ యా, చాలా మంది అనేవాళ్ళు. ఈ మధ్య జయప్రద కూడా అంటున్నారు అక్కడక్కడ. బట్ యా, ముందు అనేవాళ్ళు. అంటే కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తుంటే మీ వే ఆఫ్ యాక్సెంట్ అండ్ ఫేస్ కట్ అదంతా. అండ్ కమింగ్ టు పర్సనల్ లైఫ్. సో అక్కడి నుంచి ఐ మూవ్డ్ ఆన్ టు సివిల్ సర్వీసెస్ చేశాను. సివిల్ సర్వీసెస్లో ఐ కుంట్ లాస్ట్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయింది. ఇంటర్వ్యూ నాకు సక్సెస్ కాలేదు. సో దాని తర్వాత ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్ ఫర్ సమ్ టైమ్. నాకు నా వల్ల కాలేదు. ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సివిల్స్ వాజ్ మై డ్రీమ్ సిన్స్ చైల్డ్హుడ్, మై మామ్స్ డ్రీమ్ యాజ్ వెల్, దట్ టు సీ మీ యాజ్ అ IAS officer or that was such a bad situation I faced in my life. దాని నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇట్ టుక్ మీ సమ్ టైమ్, అండ్ దెన్ ఐ రియలైజ్ నో, దిస్ ఇస్ నాట్ జస్ట్ దిస్, ఇది ఎండ్ కాదు లైఫ్కి, ఐ నీడ్ టు మూవ్ ఆన్ అని నాకు నేనే సెల్ఫ్ హీల్ చేసుకొని బయటకు వచ్చి, దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ బికాస్ ఐ డెంట్ ఫీల్ లైక్ గోయింగ్. అవును, మెడికల్ కి సంబంధించి. యా, సో ఐ డెంట్ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్ టు ఐటీ ప్రొఫెషన్. ఐటీలో అప్పటికే ఐ వాజ్ ఇన్ అ వెరీ గుడ్ రోల్, మంచి మేనేజరల్ రోల్లోనే ఉన్నాను. బట్ స్టిల్ అంటే చిన్న ఏజ్లో స్టార్ట్ చేశాను కదండి. ఐ స్టార్టెడ్ అచీవింగ్ మై టార్గెట్స్ ఏదున్నా కానీ కెరియర్ పరంగా చాలా క్విక్గా అచీవ్ చేసేదాన్ని, బికాజ్ ఐమ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. నా కెరియర్ గురించి చాలా ఆస్పిరేషన్స్ ఉండేవి. సో క్విక్గా అచీవ్ చేసేదాన్ని. అలా చిన్న ఏజ్లోనే ఐ బికేమ్ అంటే మంచి మేనేజరల్ రోల్ చేశాను. తర్వాత ఐ మూవ్డ్ ఆన్ టు హాస్పిటల్స్. ఎందుకు అంటే సేమ్ థింగ్, నాకు డెస్క్ జాబ్ కంటే గ్రౌండ్ లెవెల్ జాబ్స్, లైక్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడము, సొసైటీతో మనం ఎట్లా ఉండాలి ఏంటి అనేది చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్ బిఫోర్, బట్ కుదరలేదు. మీరు సైన్స్ స్టూడెంటా? నో, మ్యాథ్స్ స్టూడెంట్. అందుకే ఇంజనీరింగ్ చేసి ఐటీ వెళ్ళాను. చేయలేకపోయాను డాక్టర్ బైపీసీ తీసుకొని. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. ఉన్న చిన్న లైఫ్లో వాట్ ఆల్ వీ కుడ్ డూ అన్ని చేసేయాలన్న కోరిక అనమాట. మార్వెల్లో హీరో లాగా ఇన్ని పవర్స్ ఉన్నట్టు అవెంజర్స్ కి పవర్స్ విచ్ ఐ కుడ్. మీరేమో ఒకవైపు మోడలింగ్, ఇంకోవైపు బ్రాండ్ హ్యాండ్లూమ్స్, దీంట్లో అండ్ మెడికల్ ఫీల్డ్లో, ఐటీలో ఒక 10 చేతులు ఉంటాయి కదా, అలా రకరకాల ప్రొఫెషన్స్ని ఇప్పటి వరకు చేసుకొని వచ్చారు. సో చాలా బాగానే అచీవ్ చేశారు. మరి ఎందుకు డిప్రెషన్కి వెళ్ళారో మాకు తెలియటం లేదు. అంటే ఒకటి నేను అచీవ్ చేయలేదన్న బాధ ఉన్నది కదా. సివిల్స్ అనేది అదొక డ్రీమ్, అదొక కళ. నాట్ ఎవ్రీబడి కుడ్ అచీవ్. ఒక చిన్న సేయింగ్ ఉంది, అబ్బాయిలకి జస్ట్ 35 వస్తే కాలర్ ఎగరేస్తాం, అమ్మాయిలకి 99.9% వచ్చినా ఏడుస్తారంట, సాటిస్ఫాక్షన్ ఉండదంట. ఇప్పుడు ప్రూవ్ అవుతుంది, మీ స్టేట్మెంట్ తో ప్రూవ్ అయింది. సో నిజంగా గాడ్ ఈస్ గ్రేట్. అన్ని ఉమెన్ థింగ్స్ ఎలానే ఉంటాయని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో అండ్ అబౌట్ కిడ్స్, 2 kids. అవి కూడా అన్ని తొందరగా అయిపోయినాయండి లైఫ్లో, పెళ్ళి, పిల్లలు అన్నీ. సో ఫస్ట్ పాప అక్షర, నెక్స్ట్ బాబు చరిత్.
అక్షర వాళ్ళిద్దరు డిపిఎస్లో చదువుతున్నారు, ఢిల్లీ ఢిల్లీ పబ్లిక్ పబ్లిక్ స్కూల్ కాజగూడ. అండ్ పాప వచ్చేసి ఇప్పుడు 9th, బాబు 6th. మేడం ఏంటి మేడం ఏజ్ పెంచేస్తున్నారు మీరు, చూడటానికి కొంచెం చిన్నగా ఉన్నారు. కొంచెమా? ఓకే. సో ఒక సినిమాటిక్ లవ్ స్టోరీ ఉందంట మీకు. ఓకే. వి నీడ్ దట్ స్టోరీ నరేషన్. స్టోరీ నరేషన్ అంటే ఎలా మీకు ఆ టైంలో ఆనందం మూవీ, అవును అవును అవును. తర్వాత ప్రేమలేఖ మూవీ, ఈ స్టోరీస్ బాగానే తెలుసు. అవి చాలా బాగా హిట్ అయినాయి. ఎందుకు చెప్పండి? ఆ కథలో ఒక సోల్ ఉంటుంది. అవి సోల్ అన్నిట్లో ఉంటుంది స్టోరీస్లో. ఇది ఎందుకు చెప్పండి? దేనికి బాగా హైలైట్ ఇది? ఈగో బేస్డ్ లవ్ స్టోరీస్ అనుకో. కాదు, లేఖలు తెలుసుకోకుండా లేఖలు రాసుకుంటా ఉంటారు. ఓకే, రీసెంట్ గా మన సీతారామం అని కూడా ఒకటి వచ్చింది మేడం, సేమ్ ఇదే ఓరియంటెడ్ లో. సో అలా స్టార్ట్ అయింది. లైక్ వి మెట్ త్రూ ఫ్రెండ్స్ ద్వారా అలాగా స్టార్ట్ అయింది మా పరిచయం. లేటర్ ఆన్ వి వర్ లైక్ లెటర్స్లో పలకరించుకోవడమే. మేడం చెప్తున్నప్పుడు మీరు అంత బ్లష్ అవుతున్నారంటే చేస్తున్నప్పుడు ఇంకే రేంజ్ లో ఉండుంటారు. సో శ్రీనాథ్ గారు, ఫస్ట్ మీ సైడ్ నుంచా వైబ్స్ అటు నుంచి వచ్చినాయి? అంటే తెలీదు. లైక్ ఐ మెట్ హిమ్ వెన్ ఐ వాజ్ 16. సో ఆ వైబ్స్ అనేవి నేను చెప్పలేను, బికాజ్ ఇద్దరం టీనేజ్ లోనే ఉన్నాం కాబట్టి. సో మేబీ వి వర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. వి వర్ ఫ్రెండ్స్ ఫస్ట్. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకునే వాళ్ళం, అన్ని షేర్ చేసుకునే వాళ్ళం. లేటర్ ఆన్ నాకు పేరెంట్స్ లేకపోవడం, ఈ వాజ్ దేర్. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన శ్రీనాథ్ బెటరా అదే అంటారు చూడండి, ఒక సేయింగ్ ఉంటుంది, నోన్ డెవిల్ ఈస్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజెల్ అని. నిజమే, కొంచెం కంఫర్టబుల్. వి నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. కొంచెం తెలిసిన మూవీ చూసినట్టు ఉంటుంది. తెలిసిన మూవీ అంటే రిపీట్ మోడ్ లో అంతే. ఓకే, శ్రీనాథ్ గారు ఏం చేస్తుంటారు? శ్రీనాథ్ ఈజ్ ఇంటూ బిజినెస్. తను రియల్ ఎస్టేట్ సైడ్ అండ్ ఆల్సో ఈజ్ ఇంటూ మైనింగ్. సో హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ గోయింగ్ ఆన్ బై గాడ్స్ గ్రేస్. ఓకే, ఎంత బాగుంది మేడం, చాలా క్యూట్ గా, చాలా ప్రెటీగా, మంచిగా డిజైన్ చేశాడు దేవుడు మీ పర్సనల్ లైఫ్ ని. ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేటప్పటికి మీరు ఇన్ని యుద్ధాలు చేయడం ఎందుకు ఆపటం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డౌట్ అది. ఫస్ట్ థింగ్, ఐ బీన్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ సిన్స్ బిగినింగ్. మై మామ్ చిన్నప్పటి నుంచి తను నాకు ఒకటే నేర్పించారు, ఎప్పుడైనా చేయి ఇట్లా ఉండాలి, ఇలా ఉండొద్దు. సో ఆ ఒక్కటి నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏదైనా చెప్తే బాగా నాటుకుపోతుంది కదండి, అది ఒకటి. అండ్ లైఫ్లో నేను ఎప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోకుండానే పైకి వచ్చాను. అఫ్ కోర్స్ మా పెద్దమ్మ పెద్దనాన్న నా పేరెంట్స్ లేనప్పుడు పాపం వాళ్ళే ఉండి నాకు చూడటం, నా పెళ్లి చేయటం కూడా వాళ్ళే చేశారు. అలా కాకుండా కెరియర్ పరంగా అయితే ఐ నెవర్ వాంటెడ్ టు టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఎనీ వన్. నేను ఇండిపెండెంట్గా ఎదగాలనుకున్నాను, అలానే రీచ్ అయ్యాను, అలానే గోల్స్ అన్నీ నేను అచీవ్ చేసుకున్నాను. అండ్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్, చిన్నప్పుడు అని నేను అన్నను, కానీ ఎప్పటికైనా కూడా పరిస్థితుల వల్లనో లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రభావాల వల్లనో కొన్ని అచీవ్ చేయలేము లైఫ్లో. కానీ ఇప్పటికీ మనసులో ఉండిపోతుంది వి షుడ్, అవి నేను అచీవ్ చేయాలి అనేసి ఎప్పటికీ ఆగదు, ఆ పయనం అనేది ఆగదు. అదే డిజైర్ ఇంకా అలానే వేడివేడిగా ఉంది. సో ఇంకా మీరు ఇంకెన్నో క్రియేట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఈ తెలంగాణ హ్యాండ్లూమ్స్, వీవ్స్, క్లోత్స్, వీటి మీద ఏంటి మేడం కల్చరల్ యాక్టివిటీస్, ఈ ట్రెడిషనల్ లోకల్ ట్రెడిషన్ మీద మీకు ఎందుకు అంత మక్కువ? నేను యాక్చువల్లీ నేను పెరిగింది చీరాల ప్లేస్లో అండి. చీరాల ఈజ్ ఫేమస్ ఫర్ ఈ హ్యాండ్లూమ్స్, చేనేత వస్త్రాలు. అక్కడ ఎక్కువ వీళ్ళే ఉంటారు, కార్మికులు, చేనేత కార్మికులు. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది, తను జాండ్రుపేట అంటారు అక్కడ నుంచి వచ్చేది. వచ్చిన ప్రతిసారి నాకు హెయిర్కి పెట్టుకునే బ్యాండ్స్ అన్ని కలర్ఫుల్ బ్యాండ్స్ అన్ని పట్టుకొచ్చేది ఇంటర్లో.
సో అవన్నీ ఏంటి అంటే దోస్ ఆర్ ద థ్రెడ్స్. మనం క్లాత్ నేస్తాం కదా! ఆ క్లాత్ నేసినప్పుడు ఆ థ్రెడ్స్ ఉంటాయి కదా! అది మొత్తము ఒక మంచిగా చేసుకొని అప్పటి నుంచి కూడా నాకు కాటన్ తర్వాత దాని రిలేటెడ్ క్లోదింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా మీరు చూస్తే యూ కెన్ అవును మేడం. సీ మీ. నార్మల్‌గా హ్యాండ్‌తో చేసి హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ గానీ, ఇలాంటి ఈ కాస్ట్యూమ్స్ గానీ, ఎవ్రీథింగ్ అండి. ఏదైనా ఇంటీరియర్ గానీ, అలాంటివి మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ వాటిని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, త్రూ మీ సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా చాలా హెవీగా ఉంటాయి. అయ్యే కనిపిస్తాయి మాక్సిమం. రీజన్ బిహైండ్ దట్ అంటే ఏంటి? రీజన్ అంటే ఇదే వాళ్ళని దగ్గరగా చూసాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను వాళ్ళని. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత అదే డ్రెస్‌తో అదే వీవ్స్ అవే డ్రెస్ నేను వాళ్ళ ముందు రిప్రజెంట్ చేయడం అయింది. అదే నాకు పేరు గూడా తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనము ఇక్కడ నేనొక్కటి ఏంటంటే రికగ్నిషన్ ఇక్కడ తీసుకునేది. అందరూ చాలామంది మనకి వచ్చున్నారు. మిసెస్ ఇండియాలోనో, మిస్ ఇండియాలోనో అట్లా చాలా వచ్చున్నారు. కానీ బెస్ట్ కల్చరల్ డ్రెస్ అనేది సంథింగ్ విచ్ ఐ గాట్. అది నాకు ఆ రికగ్నిషన్ తీసుకొచ్చింది ఎందుకు అంటే ఈ హ్యాండ్లూమ్స్ వల్లనే. సో, ఫర్ విచ్ ఐ వాంటెడ్ టు ప్రమోట్. అందుకే నేను కవిత కల్వకుంట్ల గారిని కలవడం జరిగింది. అంటే పాపం ఇన్విటేషన్ ఇచ్చారు. రమ్మని చెప్పారు. అపాయింట్మెంట్ ఇచ్చారు. అండ్ షీ సజెస్టెడ్ మీ. కేటీఆర్ గారిని కలుద్దాం అనుకున్నాను. బట్ ఈ ఎలక్షన్స్ ఇవన్నీ హడావిడిలో నాకు కుదరలేదు. ఇన్ ద మీన్ టైమ్ నేను పోచంపల్లి వెళ్ళడం అయింది. అక్కడ నేను యాక్చువల్లీ ఒక డాక్యుమెంటరీ ప్లాన్ చేశాను వీళ్ళ మీద. షార్ట్ ఫిల్మ్ లాగా. సో, దాన్ని బేస్ చేసుకొని నేను పోచంపల్లి వెళ్ళి అక్కడ షూట్ చేయటం జరిగింది. సో, అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ యూనిట్స్ చూసాను. టై అండ్ డై మెథడ్ ఎట్లా అవుతుంది ఏంటి. దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఐయామ్ ఫాండ్ ఆఫ్. చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది మేడం వింటుంటే. సౌండ్స్ గుడ్. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు గానివ్వండి, టీనేజర్స్, యంగ్‌స్టర్స్ వీళ్ళందరూ అదే బయట నుంచి వచ్చే ఇంపోర్టెడ్ ఐటెంకి తర్వాత అటు నుంచి వచ్చే బ్రాండ్స్‌కి బాగా అలవాటు పడుతున్నారు. సో, మీరు లోకలైజ్డ్ హ్యాండ్లూమ్స్‌ని తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్స్‌ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా అరుదైన రకంకి చెందిన యాక్చువల్లీ ఐ హావ్ స్టార్టెడ్ అనదర్ బ్రాండ్ రీసెంట్‌లీ. నేను పేరు మేడం? లేబుల్ బ్లూ బై సు అని. లేబుల్ బ్లూ బై సు. ఓకే. సు ఇస్ సుష్మా. సో, సుష్మా అని మొత్తం పెట్టలేక సు అని పెట్టాను. బ్లూకి, సుకి రైమింగ్ కుదురుతదని. సో, బ్లూ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు ఇట్. బట్ ఓషన్ మన ఓషన్ అంత టాలెంట్ మన దగ్గర ఉన్నది. సో, దాన్ని మొత్తాన్ని నేను బయటికి తీసుకురావాలి విత్ సమ్ బ్రాండ్ ఆఫ్ మై ఓన్ అని చెప్పేసి ఈ బ్రాండ్ స్టార్ట్ చేశాను. ఈ బ్రాండ్ నుంచి మేజర్‌లీ ఐయామ్ డూయింగ్ ఎక్స్‌పోర్ట్స్. ఎక్స్‌పోర్ట్స్ కూడా ఏంటి అంటే హ్యాండ్లూమ్ స్టఫ్. కీప్ రాకింగ్ మేడం. అంటే థింగ్స్ అన్నీ చాలా చేంజ్ అయిపోతున్నాయి మేడం. అడ్వాన్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయిలంటే బీటీఎస్‌లని, బయట చైనా ఐటెమ్ అని, యూఎస్ క్రాఫ్ట్స్ అని బాగా అలవాటు పడ్డారు. అంతా ఆ బ్రాండ్లు వాడితేనే ఇంకా మనుషులు. మన లోకల్ బ్రాండ్లు వాడితే ఏంటి అనే సమాజంలో మనం ఉన్నాం. చాలా తక్కువ పీపుల్ అంటే ఫ్యూ పర్సెంట్ అన్నమాట. ఒక 3-4% మీలా ఉన్నారు. సో, మన కల్చర్‌ని, మన ట్రెడిషన్‌ని నేషనల్ వైడ్‌గా రిప్రజెంట్ చేసి మాకు ఇన్ని అవార్డులు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్. ఫ్యూచర్‌లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా మేడం? ఫ్యూచర్‌లో ప్లాన్స్ అంటే నేను ఒక ఎన్‌జీఓ ఒకటి స్టార్ట్ చేశాను. వి కనెక్ట్ అని. సో, త్రూ దాట్ ఐయామ్ ట్రైయింగ్ టు ప్రమోట్ ది వీవింగ్ కమ్యూనిటీ. ఈ డిఫరెంట్ వీవ్స్ కానీ ప్రమోట్ చేద్దామని స్టార్ట్ చేశాను. త్రూ దాట్ ఓన్లీ కొన్ని ఐయామ్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ ఫ్యాషన్ ఈవెంట్స్. ఇంకా స్టార్ట్ చేయలేదు. చేస్తాను. మోస్ట్‌లీ ఈ ఇయర్. బికాజ్ నేనే బిజీగా ఉన్నాను. ఈ వన్ బై వన్ మొన్న వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ మిసెస్ ఇండియా ఏషియాకి వెళ్ళాల్సొచ్చింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్తాను ఈ 24లో. మధ్యలో డాక్యుమెంటరీ ఒకటి చేస్తున్నాను. సో, ఇవన్నీ బేస్ చేసుకొని నాకు కొంచెం డిలే అవుతుంది ఈ ఈవెంట్ చేయడము. బట్ దెన్ ఐయామ్ ప్లానింగ్ టు టై అప్ విత్ సమ్‌వన్ హూ కుడ్ డూ ఇట్ రియల్లీ వెల్. యాహ్! బేసిక్‌గా మన సౌత్ ఇండియాలో ఈ మోడలింగ్ గాని, ఫ్యాషన్ వైపు గాని, ఫ్యాషన్ షోస్ గాని వీటి పరంగా అవేర్‌నెస్
చాలా తక్కువ కంపేర్ టు నార్త్. ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపించరు. అంటే మూవీస్లోకి రావడానికి ఇష్టపడతారేమో కానీ మోడలింగ్కి వెళ్ళడానికి మాత్రం ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇందులో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మన తెలుగు యువతకి మీరు ఇచ్చే సందేశం. మీరు ఒకటి గమనిస్తే తెలుగు యువత అనే అనే టాపిక్ తీసుకుంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నారు కంపేర్ టు ప్రీవియస్ డేస్. బట్ దెన్ నార్త్ సైడ్ నుంచి ఎవరైనా మోడల్స్ వచ్చినా వాళ్ళు చేస్తున్నా వాళ్ళు బాగుంటారు. ఫిజిక్ అంతా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు బ్యూటీ పేజెంట్స్కి వెళ్ళినా కానీ వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ కైండ్ ఆఫ్ యూనో దే కెన్ క్యారీ రియలీ వెల్. సో వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ సైడ్ ఎక్కువ ఈవెంట్స్ అవుతాయి మన దగ్గర కంటే కూడా. సో ఇవన్నీ పోలిస్తే కొంచెం మనం కంపారిటివ్లీ కొంచెం ఇంత తక్కువే. బట్ దెన్ ఇప్పుడు డేస్ చేంజ్ అవుతున్నాయి. నేను చెప్పేది ఏంటి అంటే నార్త్ వాళ్ళు వచ్చి మోడలింగ్ చేస్తే ఇప్పుడు సేమ్ బట్టలే తీసుకోండి, మన ముద్దుగుమ్మలు తెలుగు ముద్దుగుమ్మలు చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి. సింక్ అవుతుంది, చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. సో మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మరి మన సౌత్లో ఇలాంటి కాంపిటీషన్స్, ఇలాంటి ఈవెంట్స్? నేను 24లో ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు టై అప్ విత్ సమ్ ఈవెంట్ మేనేజర్స్ ఆర్ సంథింగ్. I can give my number over here. If anybody is interested who is watching this, they can directly contact me. సో చాలా యూనిక్ థింగ్స్ అన్ని చేస్తున్నారు మీరు. ఫస్ట్ నుంచి చాలా ఎక్స్పెరిమెంటల్గా ఉన్నారు. అండ్ చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు స్కూల్స్లో డ్రాయింగ్ అని, క్రికెట్ అని, మార్షల్ ఆర్ట్స్ అని, సింగింగ్ అని, AI ఇప్పుడు కొత్తగా వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం, అవేర్నెస్ కోసం చెప్తా ఉన్నారు. కానీ ఎవరు మోడలింగ్ కానీ అండ్ దెన్ మీరు చేసే థింగ్స్ కానీ మన కల్చర్ గురించి, ట్రెడిషన్ గురించి ఎక్స్ప్లోరేషన్ అంతగా చేయటంలో ఎంతసేపు IIT JEE అంటారు, లేదంటే మెడికల్ సీట్ కోసం ప్రిపేర్ చేయిస్తారు, కానీ మన కల్చర్ని ఎవరు రిప్రజెంట్ చేయటం లేదు. సో అలాంటి ఏమైనా ఇన్నోవేటివ్ థాట్స్ ఏమైనా మీకు ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు డాక్యుమెంటరీ అని చెప్పేసి నేను మాట్లాడాను కదండి. డాక్యుమెంటరీ ఇస్ నాట్ జస్ట్ అ డాక్యుమెంటరీ ఆన్ వీవర్స్. నాకేంటి అంటే ఇప్పుడు ఒకటి తీసుకున్నాము, మనం ఒక టాపిక్ తీసుకున్నాము, అది ఏదో చేసేసాము వచ్చేసాము, వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకున్నాము కాదు. హౌ ఆర్ వి గోనా టేక్ ఇట్ ఫార్వర్డ్? దాన్ని ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి? అది ముందుకు తీసుకెళ్ళాలి అంటే నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వాలి. సో జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ దే షుడ్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ కాన్సెప్ట్లో నేను రీసెంట్లీ ఐ హ్యాడ్ ఈ తెలుగు యూనివర్సిటీ వాళ్ళతో టైఅప్ చేసుకున్నాను. ఆ స్టూడెంట్స్ని నేను ట్రిప్కి తీసుకెళ్ళి, మొత్తం ఫీల్డ్ ట్రిప్ లాగా తీసుకెళ్ళి, మొత్తము వాళ్ళ రిలేటెడ్ ఈ వీవర్స్ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ యూనిట్స్కి తీసుకెళ్ళి చూపెట్టి, సో దాట్ దే విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. ఆ ప్యాషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో తెలుస్తుంది, ఎంత కష్టమైన లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. మార్నింగ్ లేస్తే చాలామంది డెవలప్డ్ ఉన్నారండి, ఇంకా అన్డెవలప్డ్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళను కూడా మేము కవర్ చేసాము. సో చాలా వరకు హ్యాండ్లూమ్స్ చేసేటోళ్ళకి వర్క్ చాలా బాగుంటుంది, కానీ దే డోంట్ నో హౌ టు మార్కెట్ దేర్ వర్క్ అనేది తెలియదు. సో వాళ్ళకి మీరు ఎంతవరకు ఉపయోగపడతారు? మీ సర్వీస్ ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, లేబుల్ బ్లూ బై సూ ఇస్ మై బ్రాండ్, వేరెన్ ఐ వాంట్ టు బ్రింగ్ ఆల్ దోస్ వీవర్స్. అక్కడ నుంచి నేను ఆ రూట్ లెవెల్ నుంచి నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలాంటి ప్లాన్తోనే నేను వెళ్ళి పర్సనల్గా నేను గద్వాల్ విజిట్ చేశాను, పోచంపల్లి విజిట్ చేశాను, వాళ్ళ ఫ్యామిలీస్ విజిట్ చేశాను. ఐ టోల్డ్ దెమ్ క్లియర్లీ ఏమన్నా యూనిక్ పీసెస్ ఉన్నాయనుకోండి విచ్ ఐ వాంట్ టు ప్రమోట్. అలాగ ప్రమోట్ చేసింది రీసెంట్లీ సిరిసిల్ల నుంచి రాజన్న సిరిపట్టు అని మన సిరిసిల్ల నుంచి హ్యాండ్లూమ్స్ నుంచి నేను మ్యాచ్ బాక్స్ శారీ మొన్న మిసెస్ ఇండియా ఏషియాలో నేను రిప్రజెంట్ చేశాను అనమాట, అది వేసుకొని. సో దాట్ వాజ్ సంథింగ్ ఇన్నోవేటివ్. అండ్ ఆ మ్యాచ్ బాక్స్ శారీ వాళ్ళకి చూపిస్తుంటే కూడా దే వర్ లైక్, రియలీ మ్యాచ్ బాక్స్లో కూడా ఒక శారీ ఉంటుందా అని అన్నారు. ఇట్స్ దేర్ ఆన్ మై ఇన్స్టా యాజ్ వెల్.
అసలు అన్ఇమాజినబుల్ కదా అసలు. అంత మ్యాచ్ బాక్స్ లో మనం యా కట్టుకోవాల్సిన కంప్లీట్ శారీ. నేను మంచిగా శారీ లాగా కట్టుకున్నాను అంటేనే యూ కెన్ అండర్స్టాండ్ హౌ వెల్ దే హ్యాడ్ వోవెన్ ఇట్. అండ్ ఎక్కువ మోడర్న్ పీపుల్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ నైట్ వేర్స్ అంటే లైక్ అవి కూడా మన కల్చర్లో ఈ హ్యాండ్లూమ్స్ నుంచి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఫ్యూచర్లో? లైక్ ఇప్పుడు షార్ట్స్ కానీ స్నిక్కర్స్ కానీ ఇలా. యా ఇప్పుడు మనం చేయాలి కానీ ఈ ఇక్కత్ రిలేటెడ్వి చాలా వస్తున్నాయండి. గద్వాల్లో కొంచెం వి నీడ్ టు కొన్ని మోడల్సే చేయగలము గద్వాల్ రిలేటెడ్ పట్టు. బట్ ఇక్కత్ రిలేటెడ్ అయితే ఇక్కత్ కాటన్ కానివ్వండి, ఇవి తీసుకుంటే మనం వీ కెన్ కమ్ అప్ విత్ మెనీ వెరైటీస్. అవి ఆల్రెడీ మార్కెట్‌లో కూడా ఉన్నాయి. సో, నేను ఇంకొంచెం ఇన్నోవేటివ్‌గా వాంటెడ్ టు టేక్ ఇట్ టు అ గ్లోబల్ లెవెల్. సో, నా ప్లాన్ అది. సో ఇప్పుడు మీరు చెప్పే బ్రాండ్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ ఈ చాలా ఆన్లైన్ షాపింగ్స్ బాగా పెరిగిపోయినాయి. అందులో వెళ్ళిపోయిన తర్వాత చాలా చీప్ క్లోత్ అనేది చాలా చీప్గా దొరికేస్తుంది. అది మన కల్చర్ని మన ట్రెడిషన్ని రిప్రజెంట్ చేసే క్లోత్ని మీరు ఒక బ్రాండ్లా ఫామ్ చేసి మార్కెట్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో దీని సక్సెస్ రేషియో అందరికీ తెలుసు ఎక్కువ ఉండదు. దాన్ని మీరు ఎలా తీసుకెళ్తారు? జనాలకి ఏ రేట్స్లో మీరు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? రేట్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్ యూసేజ్ ఐ మీన్ వీ కెనాట్ గో బియాండ్ ది లెవెల్. కొంచెం తక్కువ చేసి పెట్టేటట్టు ఉండదు. డిపెండ్స్ ఆన్ ది ఐటెమ్ ఆల్సో అండి. ఆ ఐటెమ్ మీద మనము ఎంత వర్క్ పెడుతున్నాము. ఇప్పుడు ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ మీకు తెలిసిన రెగ్యులర్ శారీసే తీసుకోండి. శారీస్‌లో వాళ్ళ హ్యాండ్ ఓవెన్ శారీస్ ఉన్నాయి. ఇప్పుడు పవర్లూమ్ శారీస్ ఉన్నాయి. పవర్లూమ్ శారీస్ మీకు తక్కువకొస్తాయి. బట్ హ్యాండ్ ఓవెన్ శారీస్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి. ఆ కాస్ట్‌ని బట్టి వాళ్ళ కాస్ట్ అంటే ఏం లేదండి. వాళ్ళు ఎన్ని డేస్ దాని మీద పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం బట్టి కాస్ట్ వేరీ అవుతుంది. సో దాన్ని బట్టి ఐటెం వేరీ అవుతుంది. దాన్ని చూసుకొని మనము మేనేజ్ చేసుకుంటూ ఆ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని మనం మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తే దెన్ థింగ్స్ వుడ్ బి గ్రేట్. నాకేంటి అంటే ఏం లేదండి. నేను తీసుకున్న ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఏంటి అంటే ఆల్రెడీ చేస్తున్నారు అని అంటున్నారు కానీ బట్ ఐ హావ్ నాట్ సీన్. ఐ వర్క్డ్ ఫర్ ఇన్ఫోసిస్, ఐ వర్క్డ్ ఫర్ అదర్ ఎంఎన్‌సీస్ ఆల్సో. చేసినప్పుడు నేను ఒక 1 డే ఇన్ అ మంత్ జస్ట్ ఫర్ హ్యాండ్లూమ్స్ అనే కాన్సెప్ట్ ఐటీ రంగంలో లేదు. సో ఒఫీషియల్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ అక్కడ డిక్లేర్ చేశారు. బట్ ఒఫీషియల్లీ నోవేర్ ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో. సో అక్కడ నేను ఇలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువ మార్కెట్ పెరుగుతుంది. నాట్ లైక్ రెగ్యులర్ స్టఫ్. మీరు ప్రీవియస్గా మిసెస్ ఇండియా కాంపిటీషన్లో కూడా ఈ ఇక్కత్ అండ్ బంజారా ఎంబ్రాయిడింగ్, ఆ తర్వాత గద్వాల్, పోచంపల్లికి సంబంధించిన కాస్ట్యూమ్స్ని మన కల్చర్ని బాగా చూపించారు ఆడియన్స్ కానీ వాళ్ళకి కానీ నేషనల్ వైడ్. సో ఇలాంటివి ఫ్యూచర్లో ఓన్లీ ఇవేనా, లేదంటే వేరే లోకల్ కల్చరల్ కాస్ట్యూమ్స్ అయినా, లేదంటే హ్యాండ్లూమ్స్ అయినా, లేదంటే కొత్తగా అవుట్ సైడ్ కూడా యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి? అవుట్ సైడ్‌వి అంటే డిపెండ్స్ ఆన్ ద కాన్సెప్ట్ అండి. వెన్ ఇట్ కమ్స్ టు కల్చరల్ రౌండ్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ ద కల్చర్. నాకు ఎంత కుదిరితే అంత. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇప్పుడు ఎవరైనా మిసెస్ కాంపిటీషన్‌లో బికినీ రౌండ్స్ ఏమి ఉండవు. స్విమ్ కాస్ట్యూమ్ లాంటివి ఏమి ఉండవు. ఒకవేళ ఉంటే అలాంటి దాంట్లో కూడా ఏమన్నా ఇక్కత్ రిలేటెడ్‌వి ఏమన్నా చేయగలిగితే బాగుండు అని చూసే టైప్ నేను. సో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మన లోకల్ హ్యాండ్లూమ్స్ మీద. మీ బ్రాండ్స్ మాకు ఎలా అవైలబిలిటీలో ఉంటాయి, మీరు ఎలా మాకు రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు? త్రూ సోషల్ మీడియా అంటే మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, ఒక 100K ఫాలోవర్స్ అంతా ఓకే. సో ఆ ఫాలోవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్, ఫీడ్బ్యాక్స్, అప్డేట్స్ ఎలా ఉండబోతాయి ఫ్యూచర్లో? ఫ్యూచర్‌లో వీఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ ఈవెంట్స్ కదండి. సో ఈవెంట్స్ అంటే ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎన్‌జీఓ ఆర్గనైజేషన్. వాళ్ళతో కూడా టై అప్ అయి ఉన్నాను. బికమ్ అ మెంబర్ ఆఫ్ దాట్ ఆర్గనైజేషన్ ఆల్సో. వాళ్ళు ఏంటంటే కల్చర్‌ని
ఎక్కువ ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా. సో బోత్ ద తెలుగు స్టేట్స్‌లో దే వాంట్ టు ప్రమోట్ ద కల్చర్. ఇప్పుడు టెంపుల్స్‌ని ఇవన్నీ ఎక్కువ ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు. కల్చరల్ రిలేటెడ్ ఫెస్టివల్స్. విచ్ ఐ వాంట్ టు కమ్ అప్ విత్ హ్యాండ్లూమ్స్ అన్నమాట. అలాంటి కైండ్ ఆఫ్ కల్చరల్ ఫెస్టివల్స్ చేద్దాము అని ఐయామ్ ప్లానింగ్ అలాంగ్ విత్ దెమ్. మీరు చాలామంది ఉమెన్స్కి అండ్ గర్ల్స్కి ఎంప్లాయీస్కి ఇన్స్పిరేషన్. అండ్ మీకు మొత్తం 4 ఫేజెస్ ఉన్నాయి ఇప్పటి వరకు. డాటర్, మదర్, డాటర్ ఇన్ లా అండ్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్. సో ఈ ఫేజెస్లో మీరు బాగా ఎంజాయ్ చేసేది ఏంటి? మీకు బాగా నచ్చిన ఫేజ్ ఏంటి మీ లైఫ్లో? ఫస్ట్, మీ బీయింగ్ అ డాటర్. డాటర్. I miss those days. మా మదర్ దగ్గర నేను ఉండే అది చాలా మిస్ అవుతాను. సో ఐ ఆల్వేస్ వాంట్ టు బీ హర్ డాటర్. అండ్ నెక్స్ట్, హ్యావింగ్ ఎ డాటర్. యాజ్ అ మదర్, ఐ లైక్ మై దాట్ కైండ్ ఆఫ్ రోల్. బికాజ్ వాళ్ళకి ఇంకేం లోకం ఉంటుందండి పిల్లలకి, మదర్ తప్ప. ఫాదర్ అందరూ ఉంటారు కానీ మోస్ట్లీ మదర్. సో అది ఏంటి అంటే ఇప్పుడు కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ అని బాగా వింటూ ఉంటాం కదా. సో వితౌట్ కండిషన్స్ ద లవర్స్. సో అంతే వితౌట్ కండిషన్స్ మదర్లీ లవ్ వెళ్తుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ చెరిషబుల్ థింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మై కెరియర్, ఇప్పుడు మీరు ఇదా అని అంటే నేను ఏం చెప్పలేను. బోత్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. సో కెరియర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ. బికాజ్ మనిషి, ఫీమేల్ ఆర్ మేల్, సక్సెస్ఫుల్ ఉండాలి అంటే దే నీడ్ టు బీ aspirational enough towards the career. So that's what I believe in. అండ్ నార్మల్గా మిస్ ఇండియా, మిస్ కాంపిటీషన్స్కి వాళ్ళ డైట్ ప్లాన్స్ ఇవన్నీ సపరేట్ ఉంటాయి. అంటే మ్యారేజ్ కాకముందు ఎవరైనా క్వీన్సే, అందరూ క్వీన్సే. మ్యారేజ్ అయినాక పిల్లలుండి ఆ తర్వాతలా ఇలాంటి మోడలింగ్లో అండ్ ఫ్యాషన్ షోస్లో పార్టిసిపేట్ చేయడం ఇంపాసిబుల్ థింగ్స్. అంటే 95% ఇంపాసిబుల్ థింగ్స్. ఒక 5% వర్కౌట్ అవుతాయి. అది కూడా మీలా డెడికేటివ్గా, డిటర్మినేషన్తో చేస్తే తప్ప. సో మీరు ఎలా ఓవర్టేక్ చేశారా? అంటే వెయిట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అండ్ మన బాడీలో చేంజెస్ వస్తాయి. బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది. మీరు వెయిట్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? డైట్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు? మీ ఫేస్ని ఎలా ఇది చేసుకున్నారు? అంటే అదే చాన్తో ఇలా ఈ ప్రాసెస్ ఎలా అండి, ఎలా మెయింటైన్ చేశారు? అది చాలా స్ట్రగుల్. అది చాలామంది వర్కింగ్ ఉమెన్స్, తర్వాత హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్, వీళ్ళకి ఇప్పటికీ ఒక టాస్కే. వాళ్ళు పాపం జిమ్ అంటారు, డైట్ అంటారు, ఎన్ని చేసినా సరే జరగాల్సిన దారుణాలు జరిగిపోతే అంటే వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోలేక, డైట్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేక చాలా కష్టాలు పడతారు. సో దాని మీద మీ ఒపీనియన్ అండ్ ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి? First thing అండి, I want to thank my parents. I'm blessed with a skin tone అనేది I got from them. అది వదిలేస్తే బాడీ వైజ్, ఫిజిక్ వైజ్, before marriage I was like very lean. And after marriage and especially after kids, I'd put on around 30 kgs. 30 kg? 30 kgs, losing 30 kgs was అది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. బట్ దెన్ ఐ వాజ్ సో కాన్షియస్ ఉండి 30 kgs ఎట్లా పుట్ ఆన్ చేశారని మాత్రం అడగండి. బికాజ్ ప్రెగ్నెన్సీ టైంలో బేబీ బాగుండాలి అని చెప్పేసి తినేస్తాము. తర్వాత ఫీడ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ అది న్యూట్రిషన్, అది ఇంపార్టెంట్. వీ కెనాట్ అవాయిడ్ సచ్ థింగ్స్. ఆ టైంలో డైట్లు ఇవన్నీ మనం ఏం చేయలేము. బట్ దెన్ సూన్ ఆఫ్టర్ దాట్ ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్. ఆ కాన్షియస్నెస్ ఎప్పుడు ఉంటుంది, నో ఐ కాంట్ బీ లైక్ దిస్ అని. సో దాంతో నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ వర్కౌట్ చేయడం అనేది అలవాటు ఉంది.
అండ్ ఆల్సో ఫుడ్ కూడా నేను అతిగా ఏమి తినేసేయను. కొంచెం ఆలోచించి చూసుకొని తింటాను. మేడం ఈ పాయింట్ చెప్పారు కదా, ఇది చాలా మంది ఆడియన్స్‌కి అవసరం అవుతది. ఫుడ్ ఎంత అవసరమో అంతే తింటున్నారు కాబట్టి మీరు ఈరోజు ఇన్ని క్రియేట్ చేస్తున్నారు. సో, ఆ ఫుడ్ తినొద్దు అని చెప్పినందుకు డైవర్స్‌లు అయిపోతున్నాయి బయట. సో, మీకు మీకు తెలిసుంటది ఈ విషయం. బయట అంటే మన ఇండియన్ మ్యారేజ్ లైఫ్‌లు ఎలా ఉంటాయంటే బానే ఉంటారు అంతా. ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ మ్యారేజ్ లైఫ్‌లో ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నారు. ఎవ్రీబడీ హస్ బికమ్ సో ఇండిపెండెంట్ అండ్ బాగా ఇండిపెండెంట్. అంటే మీరు కూడా ఇండిపెండెంటే కానీ మీరెంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అదే డైట్ 30 కిలోలని తగ్గించి మళ్ళా బ్యాక్ అయ్యి ఇప్పుడు మిసెస్ ఇండియా మై ఐడెంటిటీలో ఫైనలిస్ట్ అయ్యారు. సో ఇదే ఇంటర్వ్యూ చూసి చాలా మంది ఇంట్లో హస్బెండ్స్ వైఫ్స్కి చూపిస్తే కోప్పడతారు. సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? కోప్పడాల్సిన పనేం లేదండి. యూ యూ నీడ్ టు బి డిటర్మిన్డ్ ఇనఫ్. మనకి మన మీద ప్రేమ ఉంటే ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే అండి, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రేమను పంచటమే తప్ప మనకు మనం ప్రేమించుకోవడం అనేది తగ్గిపోతుంది. వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్. నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తున్నానా, నాకు వేరే వాళ్ళ కాంప్లిమెంట్స్ అవసరం లేదు. వెన్ ఐ కుడ్ కాంప్లిమెంట్ మై సెల్ఫ్, సెల్ఫ్ కాంప్లిమెంట్స్ అండి. దట్స్ ద డే. సో అలా సెల్ఫ్ కాంప్లిమెంట్ వెయిట్ ఉంటే కాదు అలా అని నేను అననండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ పర్సెప్షన్. సో ఎవరికి వాళ్ళు ఎలా ఉంటే అలా నచ్చుతారు. బట్ కొంతమంది కాన్షియస్ ఉంటారు, లేదు నేను తగ్గట్లేదు అది ఇదని. బట్ దే కెన్ మెయింటైన్ నౌ-ఎ-డేస్. కొంచెం కష్టపడితే ఎవ్రీబడి కుడ్ అచీవ్. డైట్ అనేది ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి, విచ్ ఐ లెర్న్డ్ ఆల్ త్రూ. ఐ మెయింటైన్ ద డైట్ ఫర్ ష్యూర్. అంటే ఏ టైంకి ఏం తినాలి అవన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటాను. ఎస్పెషల్లీ బిఫోర్ గోయింగ్ ఫర్ దిస్ బ్యూటీ పేజెంట్ థింగ్. I strictly followed this diet as well as my workout routine. నేను కిక్ బాక్సింగ్ ఇవన్నీ కూడా చేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేడం మీరు. సో అంటే డైట్ అండ్ వర్కౌట్స్ చెప్తున్నారు కదా, సో చాలా మంది అంటున్నారు స్లీప్ కూడా లేకపోవడం వల్ల వెరీ ట్రూ. ప్రాబ్లమ్స్ దట్ ఈస్ ఫేస్ మచ్ చేస్తున్నారు. దట్ ఈస్ మచ్ మోర్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయండి. ఇప్పుడు కిడ్స్ పుట్టిన తర్వాత స్లీప్ అనేది, రెస్ట్‌లెస్‌నెస్ అనేది బాగా పెరిగిపోతుంది. స్లీప్ తగ్గిపోతుంది. తర్వాత అట్‌లీస్ట్ ఇఫ్ యూ కుడ్ మెయింటైన్ దట్ స్ట్రెస్ లెవెల్ తీసేసి కొంచెం టైంకి పడుకుంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా అట్‌లీస్ట్ మెయింటైన్ చేసుకోవడానికి అది బ్యాలెన్స్ చేసుకోవడానికి. యూజ్ అవుతుందన్నమాట. దోహదపడుతుంది. సో బెస్ట్ డైట్ అడ్వైస్ మీ సైడ్ నుంచి ఏమైనా ఇవ్వాలనుకుంటే మాకేమి ఇస్తారు? బెస్ట్ డైట్ అడ్వైస్, ఈట్ ఆన్ టైమ్. 1 టైమ్లీ ఈటింగ్ కంపల్సరీ. ఎందుకంటే అదర్వైజ్ వీ కీప్ ఆన్ స్నాకింగ్ సంథింగ్ ఆర్ ద అదర్. సో టైంకి ఇది కరెక్ట్‌గా నేను ఇది తినాలి అంటే ఇదే తినాలి. ఎక్కువ దాన్ని ఏమంటారు, అంటే టెంప్ట్ అయిపోవద్దు. ఫుడ్ చూడంగానే చాలా మంది కంట్రోల్ చేసుకోలేరు మేడం. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? టెంప్ట్ ఆ అవ్వద్దు. టైంకి కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఇచ్చే సజెషన్? అయితే నాకు కంట్రోల్ కాదండి. నేనేం చేస్తానంటే చిన్నగా ఒక స్పూన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ తినేసి హమ్మయ్య అనుకోని వాటర్ తాగి పక్కకొచ్చేస్తాను. ఎందుకు అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్‌లీ జీరో చేసేస్తే చాలా కష్టం అవుతుంది. వి కాంట్. ఇప్పుడు మన టేస్ట్ బడ్స్ కూడా చచ్చిపోతాయి తర్వాత తిందామన్నా వయసు కూడా అయిపోతుంది. అప్పుడు అరగదు. లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. సో ఇప్పుడు అట్‌లీస్ట్ వాట్ ఆల్ యూ కుడ్ ఈట్ బట్ ఇన్ ఎ కంట్రోల్డ్ వే. అది ఒక 2 స్పూన్లు తినేసి వాటర్ తాగండి అంటున్నారు మేడం. సో ఖచ్చితంగా అదే చేద్దాం మేడం. ఫ్యూచర్‌లో నేను అదే చేయబోతున్నా. అండ్ మీరు చెప్పే డైట్ ఓన్లీ అమ్మాయిలకే కాదా, అబ్బాయిలకు కూడా పనికొస్తది కదా? అబ్బాయిలకా? డిపెండ్స్ లేండి. బాడీ టైప్స్. యాహ్! బేసిక్‌గా ఇన్ని అచీవ్ చేసిన అమ్మాయిలు కానీ, మోడలింగ్‌లో ఉండే అమ్మాయిలు కానీ, అబ్బాయిల మీద పర్సెప్షన్ ఎలా ఉంటది మేడం? అంటే వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్
క్యారెక్టర్స్ కోరుకుంటారు? ఎలాంటి పర్సన్స్ని ఎక్కువ ఇష్టపడతారు అంటే మీరు ఏం చెప్తారు? అందరి గురించి నేను జనరల్గా మాట్లాడలేను, కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ అ పర్సన్ షుడ్ బి సపోర్టివ్ ఇనఫ్. ఎందుకంటే ఇప్పుడు మన పార్ట్నర్ ఆస్పిరేషన్ ఉన్నారనుకోండి, యూ షుడ్ బి అండర్స్టాండింగ్, యా షీ హ్యాస్ సమ్ ఆస్పిరేషన్స్ అండ్ ఐ నీడ్ టు సపోర్ట్, బికాస్ ఆల్ త్రూ షీ విల్ బి సపోర్టింగ్ యూ. మీ కెరియర్ కానివ్వండి, లేకపోతే పిల్లల్ని పెంచడంలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఇన్లాస్ని మేనేజ్ చేయడం, ఆర్ కుడ్ బి ఎనీథింగ్, షీ సపోర్టింగ్ యూ. తనకున్న గోల్స్ రీచ్ అవ్వడంలో ఇఫ్ యూ కుడ్ సపోర్ట్ అండర్స్టాండింగ్ హర్ అండ్ గివ్ దట్ స్పేస్ ఫర్ హర్, దట్స్ ఇట్. సూపర్. సో సపోర్ట్ చేయండి, అది సరిపోద్ది, అబ్బాయిలు ఇంకేం చేయక్కర్లేదు. ఇంకేం చేయక్కర్లేదండి, ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి. జస్ట్ సపోర్ట్ చేయండి అంతే. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం మేడం. అండ్ సోషల్ మీడియాలో మీ యాక్టివిటీ ఎలా ఉంటుంది? ఐఎమ్ యాక్టివ్ బోత్ ఆన్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అండి. అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న సిరీస్ కూడా చేస్తూ ఉంటాను. సో ఐ కీప్ ఆన్ పోస్టింగ్. నాది లేట్లీ ఎప్పుడు ఏది ఈవెంట్ అయినా కూడా ఐ కీప్ ఆన్ పోస్టింగ్. మొన్న సత్య సాహిత్య ఇంటర్నేషనల్ అవార్డ్స్, మ్యూజికల్ అవార్డ్స్ అనమాట. సో దానికి పిలిచారు. సో వాళ్ళు ఏంటి అంటే ఎక్సలెన్స్ అవార్డ్, ప్రతిభా పురస్కార అవార్డ్స్ అంటారు. సో వాళ్ళు ఓన్లీ మ్యూజిక్ అనే కాకుండా టాలెంటెడ్ పీపుల్ ఆర్ హూ ఈజ్ వర్కింగ్ ఫర్ ద సొసైటీ, ఇలాంటి వాళ్ళని ఉంటే కూడా పిలిచి అవార్డ్ చేస్తూ ఉంటారు, సన్మానం లాగా ఫెలిసిటేట్ చేస్తారు. అండ్ ఐ వాజ్ విత్ గిడుగు రామమూర్తి గారి అవార్డ్ తీసుకున్నాను, ఉగాది పురస్కారాలు తీసుకున్నాను. అండ్ అంటే ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఒక హాల్ మొత్తం అవార్డ్స్ తో ఫుల్ అయిపోయి ఉంటది కదా? హాల్ మొత్తం ఇంకా అంత చేయర్లేదు, బట్ యా అవార్డ్స్ అయితే మేడం ఫ్యూచర్ ఇన్ని చేసినాక అవి ఎంతసేపు మీరు చేసే థింగ్స్ కి ఆ అవార్డులు చిన్నవి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లాన్స్ మేడం, నెక్స్ట్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏమైనా యాక్టింగ్ వైపు వచ్చే? యాక్టింగ్ వైపు అంటే నాకు ఇప్పటి వరకు మేజర్ రోల్స్ అనేది నేను ఏమీ తీసుకోలేదండి. కొన్ని స్క్రిప్ట్స్ జరుగుతున్నాయి కానీ, బట్ ఐ డిడ్ంట్ సే యెస్ కన్సిడరింగ్ మై కరెంట్. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటదంటే, చాలా మంది మిస్ ఇండియా అయితే అసలు ఫటాఫట్ వచ్చేసేవి, మీకు మిస్సెస్ ఇండియా అయిపోయారు. నేను ఏమనుకుంటా అంటే, సో మిస్సెస్ ఇండియా అయిపోయాను కాబట్టి ఏమన్నా చిన్న రోల్స్ వస్తాయా, లేకపోతే చిన్న మూవీస్ వస్తాయా? సో అలాంటప్పుడు నేను ఆల్రెడీ లైఫ్లో చాలా అచీవ్ చేస్తున్నాను, వై షుడ్ ఐ ఈవెన్ లుక్ ఆఫ్టర్ దిస్ అనేసి నేను కొన్ని చాలా వరకు రిజెక్ట్ అని కాదు, మొహం మీద ఏం చెప్పలేదు, బట్ నానుస్తున్నాను ఇంకా. అలా వెయిటింగ్ లో పెట్టేస్తున్నారు అన్నమాట. సో ఖచ్చితంగా మీకు మంచి క్యారెక్టర్లు రావాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో బిగ్ స్క్రీన్ మీద కూడా చూడాలి. సో మీ వర్క్ని తప్పకుండా. అండ్ కీప్ ఇట్ కంటిన్యూ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ అస్. యా, అండ్ ఐ వాచ్ బిగ్ బాస్ అ లాట్. ఓకే, అటువైపు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఇంట్రెస్ట్ అంటే ఐ డోంట్ నో, ఇప్పుడని కాదండి, ఫస్ట్ సీజన్ నుంచి నేను బాగా వాచ్ చేస్తాను. సో నాకు చాలా ఇష్టం అన్నమాట, అది చాలా లైవ్లీగా అనిపిస్తుంది. అంటే అంత కొట్టుకోవడం, అంత యారోగెన్స్. మీకు వైలెన్స్ అంటే ఇష్టం ఉంటది కదా, మరి అది కూడా ఒక టైప్ ఆఫ్ వైలెన్సే కదా? అంటే బ్యాక్ బిచ్చింగ్ అని, కొట్టుకోవడం అని. ఐ మీన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ పీపుల్ బిహేవ్ వెన్ దే ఆర్ లెఫ్ట్ ఇన్ అ ప్లేస్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు ఇంట్లో కూర్చొనే చూస్తా నేర్చుకోవచ్చు. సో మీరు మూవీస్ చూస్తారా మేడం? యా బాగా చూస్తాను. సో రీసెంట్లీ చూసిన సినిమా? నేను నిన్న యానిమల్ మూవీ చూసాను. చాలా మంచి సినిమా చూసారు మేడం. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. అండ్ యా, చిరంజీవి గారు మూవీస్ అయితే ఇంకా ఆయన మూవీస్ చూస్తూ పెరిగిందాన్ని. సో ఆయనకి ఎప్పటికీ అలా ఉండిపోతుంది. నేను ఇప్పుడు ప్లేలిస్ట్ పెట్టుకుంటే ఎక్కువ చిరంజీవి గారు, ఇళయరాజా మ్యూజిక్, మాస్టర్ పీస్లు అవన్నీ, మాస్టర్ పీస్ అవే నడుస్తూ ఉంటాయి ఎక్కువ. సో స్ట్రెస్ బస్టింగ్ సాంగ్స్ అంటారు. యా సో ఇందు వదిన కుందరగానే ఆ నాస్టాల్జియా అక్కడ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో అండ్ ఆఫ్టర్ దాట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు. సో
ఇప్పటికీ ఆ క్రేజ్ ఇప్పటికేంటి ఎప్పటికీ తగ్గదానికి. మీరు ఫస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి మేడం థియేటర్లో? థియేటర్‌లో నేను ఇది 'ఖుషి'. సరైన సినిమా మేడం. ఆ! లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు, ఐడియా ఉంది, వెళ్ళారా మళ్ళా? లేదు మళ్ళీ వెళ్ళలేదు. బట్ 'ఖుషి' సచ్ మాస్టర్ పీస్. అదే మీరు మంచి యంగేజ్లో అదే ఇంకా అలా అడల్సెంట్ ఏజ్ నుంచి అలా వస్తున్న టైంలో వచ్చిన సినిమా కదా, సో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు ఆ సినిమా. చాలా చాలా సూపర్ మేడం. మీరు ఓన్లీ సినిమాలు చూడకుండా యాక్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి మేడం. అంటే మంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ టు. సో ఒకవైపు బ్రాండ్స్, ఒకవైపు ఈ ప్రమోషన్స్, ఇంకోవైపు మీ జాబ్, ఒకవైపు ఫ్యామిలీ, సో ఇన్ని మెయింటైన్ చేస్తున్నందుకు నిజంగా చాలా గ్రేట్. బ్యాలెన్స్ చేయడం కష్టం. సో వర్కింగ్ ఉమెన్స్కి తెలుస్తుంది ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది ఏంటనేది. పెయిన్ అర్థం అవుతుంది వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవడం. అబౌట్ శ్రీనాథ్ గారు, హీస్ అ నైస్ పర్సన్. అందుకనే నాకున్న బిగ్ సపోర్టర్. ఆస్పిరేషన్స్ ఎవరైనా భరించాలంటే అలాంటి మనిషే ఉండాలి. నాట్ ఎవ్రీబడి కుడ్ టేక్ ఇట్. ఎందుకంటే ఎప్పుడు ఈ రోజు ఇదంటాను, రేపు అదంటాను, నేను అది చేయాలి ఇది చేయాలని పరిగెత్తుతూనే ఉంటా లైఫ్. సో వెరీ అండర్స్టాండింగ్. అదే చెప్పాను కదా, బిగ్ సపోర్టర్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో కీప్ రాకింగ్ మేడం. We are eagerly waiting for your brands, movies, and then shows, events, and all. Yeah, I'm also into exports right now. Cheppan kada, not only clothing, I've come up with jewelry exports also. Jewelry ante gold and diamond jewelry. దానికి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాను. చాలా పెద్ద పెద్ద. సో మేము ఫ్యూచర్లో ఇంకా చాలా చూడబోతున్నాం. డెఫినెట్లీ మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా కూడా చూడాలని ఉంది నాకు. అంటే ఇన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా మీరు చాలా చేస్తున్నారు ఇప్పుడు. సో వై కుడ్ యూ? యా, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఒఫీషియల్ రిలీజ్ ఉంటే బాగుంటుంది. షీ ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సో అండ్ సో అనేసి ఒక్క నోట్ కోసం వెయిటింగ్. అదర్వైజ్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ మై ఎండ్ వాట్ ఆల్ ఐ కుడ్. వెరీ సూన్. సో వెరీ సూన్ అన్నీ జరుగుతాయి మేడం. కీప్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ విత్ యువర్ వాట్ ఎవర్, అదే మీ ఫ్యూచర్ని, పాస్ట్ని, ప్రెజెంట్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, మన హిట్ టీవీతో సుష్మా తోడేటి గారి లైఫ్ స్టైల్ని షేర్ చేసుకున్నారు. సో ఇలాంటి లైఫ్ స్టైల్స్ని, ఇన్స్పైరింగ్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపల.